students, now we are going to explain about acid hydrolysis of ester. Acid catalyzed ester hydrolysis. So it is one of the properties of preparations of alcohol. So ఈ ఎస్టర్ హైడ్రాలసిస్లో 2 types ఉంటాయి. ఆల్రెడీ బేస్ catalyzed ఎస్టర్ హైడ్రాలసిస్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ దెన్ యాసిడ్ catalyzed ester hydrolysis. Alcohols are prepared by acid hydrolysis of ester. Esters hydrolysis in the presence of acid. So ester produce acid, carboxylic acid, alcohol. So R plus CH3 తీసుకున్నాం, R dash plus C2H5, ఇథనోయిక్ యాసిడ్, ఇథనాల్. మెకానిజం చూస్తే వాటర్ ప్రొటనేషన్ జరిగితే H3O+గా ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ H3O+ ఎస్టర్కి ప్రొటనేషన్ జరుగుతుంది. సో ఎస్టర్ ప్రొటనేషన్ ఈ ప్రోటాన్ అనేది తీసుకుంటుంది ఎక్కడి నుంచి H3O+. దిస్ ఈజ్ H3O+. ఈ H3O+లో ఒక ప్రోటాన్ అనేది ఎస్టర్ తీసుకుంటుంది. ఎక్కడ? ఏ ఆటమ్? ఆక్సిజన్ ఆటమ్. సో ఈ లోన్ పేర్ అనేది ప్రోటాన్ తీసుకుంటుంది. సో తీసుకోవడం వల్ల మనకి ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది కదా, సో దట్ ఈస్ పాజిటివ్. నెక్స్ట్ వాటర్ యాడ్. సో ఇక్కడ H+ వెళ్ళిపోయిందంటే వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ మళ్ళీ అగైన్ bond form with carbon, then ఈ bond electron moves to oxygen atom. సో పాజిటివ్ ఛార్జ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ వాటర్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్కి వ్యాలెన్సీ 2, ఇక్కడ బాండ్ ఎక్స్ట్రా ఫామ్ అవ్వడం వల్ల పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఇక్కడ OH ఉంది. నెక్స్ట్ అగైన్ డీప్రొటనేషన్ జరుగుతుంది. ఇక్కడ డీప్రొటనేషన్, వాటర్ యాడ్ అయ్యి ఇక్కడున్న ప్రోటాన్ అంటే ఇక్కడ OH2 యాడ్ అయింది కదా, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక ప్రోటాన్ తీసేసుకుంటుంది వాటర్. అప్పుడు H3O+గా రిమూవ్ అవుతుంది. ఈ H3O+గా రిమూవ్ అయిపోయి అగైన్ మళ్ళీ అదే కాంపౌండ్కి యాడ్ అయ్యి ఎక్కడ యాడ్ అవుతుంది? H3O+లో ప్రోటాన్ తీసుకుంటుంది. ఎక్కడ? OC2H5 దగ్గర తీసుకోవడం వల్ల ఇక్కడ మళ్ళీ వ్యాలెన్సీ 2 కాబట్టి ఎక్స్ట్రా ఒక ప్రోటాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ ఫామ్ అవుతుంది. సో పాజిటివ్ ఫామ్ అవడం వల్ల దెన్ ఇక్కడున్న లోన్ పేర్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడికి ఉన్న C2H5OH అనేది రిమూవ్ అయిపోతుంది. ఆల్కహాల్స్ అనేవి ప్రిపేర్ అయిపోతున్నాయి. సో ఎలిమినేషన్ ఆఫ్ ఆల్కహాల్. దెన్ OH2 యాడ్ అయ్యి ఈ ప్రోటాన్ తీసేసుకుంటే ఫైనల్గా కార్బాక్సిలిక్ యాసిడ్. ఇదంతా ఒక్కసారి చూస్తే ఏం రాదు, ప్రాక్టీస్ చేయాలి. ఏ ప్రొటనేషన్ ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పడం వల్ల కూడా క్లియరెన్స్ ఏం ఉండదు, కానీ మీరు ప్రాక్టీస్ ఒక 2-3 టైమ్స్ చూసి ఎక్కడ ప్రొటనేషన్ జరిగింది, ఎక్కడ డీప్రొటనేషన్ జరిగింది, ఎందుకు పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఎందుకు రిమూవ్ అయిపోయింది అని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకి ఈ మెకానిజం అనేది అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఆల్కహాల్.